to come to this house. ఈ ఇంటికి రావడానికి మాకెంతో సంతోషంగా ఉంది. First time, I am coming first time. నేను ఇంటికి రావడం మొదటిసారి. And may God bless this home, bless this family. దేవుడు ఇంటిని ఈ కుటుంబాన్ని దీవించును గాక. Amen. ఆమేన్. Shall we turn to Psalms 50? మనం పరిశుద్ధ గ్రంథం తెరిచి 50వ కీర్తనను చదువుదాం. Psalms 50 verse 15. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయం 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. నేను నిన్ను విడిపించెదను. నేను నిన్ను విడిపించెదను. నీవు నన్ను మహిమపరచెదవు. నీవు నన్ను మహిమపరచెదవు. మహిమపరచెదవు. Yes, may God bless the reading of the scriptures. చదవబడిన లేఖనాన్ని దేవుడు దీవించును గాక. Call upon me నాకు మొరపెట్టుము. in the day of trouble. నీ ఆపత్కాలమందు. In the day of trouble, call upon me, నీ ఆపత్కాలమందు నాకు మొరపెట్టుము. and I will deliver you. నేను నిన్ను విడిపిస్తాను. That is the promise of God. అది దేవుని యొక్క వాగ్దానం. That is the promise of our God. అది మనకిచ్చిన దేవుని వాగ్దానం. Today, God is giving a promise to this family. ఈ రోజు దేవుడు ఈ కుటుంబానికి వాగ్దానం ఇస్తున్నాడు. Today, God is giving a promise to this home. ఈ ఇంటికి దేవుడు ఈ రోజు ఈ వాగ్దానం ఇస్తున్నాడు. What is the promise? ఆ యొక్క వాగ్దానం ఏమై ఉన్నది? What is the promise? ఆ వాగ్దానం ఏమై ఉన్నది? In the day of trouble, ఆపత్కాలమందు call upon me, నాకు మొరపెట్టుము. and I will deliver you. నేను నిన్ను విడిపిస్తాను. Did you understand? మీకు అర్థమైందా? Did you understand? మీకు అర్థమైందా? There are three things. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. Very simply, చాలా సులభమైనవి. 3 things. 3 విషయాలు. In the day of trouble, ఆపత్కాలంలో whatever trouble, ఆ కష్టం ఏ విధమైనదైనా సరే, financial trouble, అది ఆర్థిక పరమైన ఇబ్బంది అయినా, health trouble, అది ఆరోగ్య సమస్య అయినా, family trouble, అది కుటుంబ సమస్య అయినా, whatever trouble, ఆ కష్టం ఏదైనా సరే, in the day of trouble, ఈ ఆపత్కాలంలో first, మొదటిది in the day of trouble, ఈ ఆపత్కాలమందు, second, రెండవది call upon me. నాకు మొరపెట్టుము. Tell me, second, రెండవది చెప్పండి. మొరపెట్టుము. నాకు మొరపెట్టుము. రెండవది ఏంటిది? మొరపెట్టు అంటే ఏంటి? ప్రార్థించడం. ఆ? ప్రార్థన చేయడమే కాదు, బాగా వేదనతో ప్రార్థన చేయడం. crying to God. దేవుని ఏడుస్తూ ప్రార్థించడం. And third, మూడవది, I will deliver you. నేను నిన్ను విడిపిస్తాను. Hallelujah. హల్లెలూయా. Did you understand? Very simple. మీకు ఇది అర్థమైంది? చాలా సులభైంది. In the day of trouble, ఆపత్కాలమందు call upon me. నాకు మొరపెట్టుము, I will deliver you. నేను నిన్ను విడిపిస్తాను. If you have problem, నీకు ఒకవేళ ఈ సమస్య ఉందా, if you have trouble, నీకేమైనా కష్టం ఉందా, call to God దేవునికి మొరపెట్టుము, and He will deliver you. ఆయన నిన్ను విడిపిస్తాడు. Hallelujah. హల్లెలూయా. That is the promise. అది దేవుని వాగ్దానం. Today God is giving this promise. దేవుడు ఈ రోజు ఈ వాగ్దానం ఇస్తున్నాడు. Today God is releasing a promise to this home. దేవుడు ఈ రోజు ఈ ఇంటికి ఈ యొక్క వాగ్దానాన్ని విడుదల చేస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Receive this promise. ఈ యొక్క వాగ్దానాన్ని స్వీకరించండి. God is there. ఇక్కడ దేవుడు ఉన్నాడు. God wants to help you. దేవుడు నీకు సహాయం చేయాలనుకుంటున్నాడు. God wants to deliver you. దేవుడు నిన్ను విడిపించాలనుకుంటున్నాడు. God wants to rescue you. దేవుడు నిన్ను విడిపించాలనుకుంటున్నాడు. God does not want to see you in your problems. దేవుడు నిన్ను నీ కష్టంలో చూడాలనుకోవడం లేదు. God does not want to see your family in troubles. నీ కుటుంబాన్ని కష్టాల్లో ఉండడం చూడాలనుకోవడం లేదు. God does not want to see you in loss. దేవుడు నిన్ను నష్టపోయిన పరిస్థితిలో చూడాలనుకోవడం లేదు. God wants to lift you up. దేవుడు నిన్ను లేవనెత్తాలనుకుంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. God wants to lift you up. దేవుడు నిన్ను పైకి లేవనెత్తాలనుకుంటున్నాడు. And God wants to bless you. దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. Receive the promise of God. దేవుని యొక్క వాగ్దానాన్ని స్వీకరించండి. In the day of trouble,
కష్టకాలమందు remember, గుర్తుంచుకోండి, in the day of trouble, ఆపత్కాలమందు call upon me, నాకు మొర్రపెట్టుము, and I shall deliver you. నేను నిన్ను విడిపిస్తాను. In the Bible, పరిశుద్ధ గ్రంథమందు we read about the people of Israel. మనము ఈ యొక్క ఇశ్రాయేలీయుల గురించి మనం చదువుతున్నాం. You know the people of Israel? ఇజ్రాయెల్ ప్రజలు మీకు తెలుసా? How many of you all know? ఎంతమందికి తెలుసు మీకు ఇశ్రాయేల్ ప్రజలు? Raise your hands. మీ చేతి పైకెత్తి చూపించండి. How many of you all know about people of Israel? ఇంత మందికి ఇశ్రాయేల్ యొక్క ధర్మశాస్త్రం గురించి తెలుసు. Yes, we all know. God delivered the people of Israel ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విడిపించాడు from the land of Egypt. ఆ ఐగుప్తు దేశము నుండి In the land of Egypt, ఆ యొక్క ఐగుప్తు దేశములో the people of Israel, ఆ ఇశ్రాయేలు ప్రజలు they were under bondage. వారు బంధకాల్లో బందీలుగా ఉన్నారు. They were suffering. వారు బాధపడుతున్నారు. They were crying. వారు ఏడుస్తున్నారు. They were in bondage. వారు బంధకాల్లో బందీలుగా ఉన్నారు. Their bondage became a burden to them. వారు అలాగ బందీలుగా ఉండడం అది వారికి ఎంతో భారంగా ఉండేది. They were in suffering. వారు బాధను అనుభవిస్తున్నారు. But the Lord heard the cry of the people of Israel. కానీ దేవుడు ఇశ్రాయేలు బాధను, వారి మొరను దేవుడు విన్నాడు. God listened to them. దేవుడు వారి యొక్క మొర విన్నాడు. They were crying to God. వారు దేవునికి మొర పెడుతున్నారు. Oh God, help us. ఓ దేవుడా నాకు సహాయం చేయండి. Oh God of Israel, ఓ ఇశ్రాయేలు దేవుడా help us. మాకు సహాయం చేయండి. We are in bondage. మేము బందీలముగా ఉన్నాము. We are not able to do that work. ఓ ఏ వర్క్ మేము చేయలేకపోతున్నాము. Release us. మమ్మల్ని విడిపించండి అయ్యా. Give us freedom. ఓ మాకు స్వేచ్ఛను అనుగ్రహించయ్యా. They were crying to God. వారు దేవునికి మొర పెడుతున్నారు. And God heard their cry. వారి యొక్క మొరను దేవుడు విన్నాడు. And God raised up Moses. దేవుడు అందుకే మోషను లేవనెత్తాడు. Do you know Moses? మీకు మోషే తెలుసా? Yes. ఎంతమందికి మోషే తెలుసు? మోషే తెలుసా మీకు? We know Moses, మనకు మోషే తెలుసు. the servant of God. ఆయన దేవుని సేవకుడు. God raised Moses. మోషను దేవుడు లేవనెత్తాడు. And through Moses, ఆ మోషే ద్వారా God wanted to deliver. ఓ దేవుడు ఆ మోషే ద్వారా విడిపించాలనుకున్నాడు. God wanted to give freedom. ఆ యొక్క స్వేచ్ఛను దేవుడు మోషే ద్వారా ఇవ్వాలనుకున్నాడు. And God said to Moses, go to the land of Egypt. ఆ దేవుడు మోషేకు చెప్పాడు ఏంటంటే, నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళుము. Go to Egypt and bring my people out. నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళి మోషే నా ప్రజలను బయటకు తీసుకురా. I told you before. నేను నీకు ఇంతకు ముందు చెప్పాను. God does not want to see you in problems. దేవుడు నిన్ను నీ కష్టాల్లో చూడాలనుకోవడం లేదు. God does not want to see you in bondage. నిన్ను బందీగా ఉండడము చూడాలనుకోవట్లేదు. If you are in bondage, God wants to cut the bondage today. ఈ రోజు గనుక నీవు అలాగా బంధకాల్లో పడి ఉన్నావా, అయితే దేవుడు ఈ రోజు ఆ బంధకాలను తెంపి వేయాలనుకుంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. God does not want his people to cry. ఓ దేవుడు ఆ యొక్క ప్రజల యొక్క ఆ బాధను, ఆయన ఏడుపులను వినదలుచుకోలే. God does not want his children to cry. ఆ తన పిల్లలు ఏడవడం అనేది చూడాలనుకోవట్లేదు. That's why God delivered the people from the Egyptians. అందుకొరకే ఆ యొక్క ఐగుప్తులలో నుంచి తన ప్రజలను దేవుడు విడిపించాడు. And God said, I will take you to the promised land. దేవుడు అన్నాడు, నేను మిమ్మల్ని ఆ యొక్క వాగ్దాన భూమిలోకి తీసుకొని పోతానన్నాడు. But before the people of Israel, అయితే ఆ ఇశ్రాయేలు ప్రజల కాక ముందు, before they could go to the promised land, ఆ యొక్క వాగ్దాన భూమికి ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళక ముందు, before the promised land there was the wilderness. అయితే ఆ యొక్క వాగ్దాన భూమికి వెళ్ళక ముందు అక్కడ అరణ్యం అనేది ఉన్నది. God did not take them directly to the promised land. దేవుడు వారిని నేరుగా ఆ యొక్క వాగ్దాన భూమిలోకి తీసుకొని పోలేదు. Listen carefully. జాగ్రత్తగా ఆలోచించండి. Before they went and stepped into the promised land, they had to stop in the wilderness. ఆ యొక్క వాగ్దాన భూమిలోకి ఇశ్రాయేలు ప్రజలను అక్కడ వెళ్ళక ముందు, వారు అక్కడ అడుగు పెట్టక ముందే
వారిని అరణ్యములోకి తీసుకొని వెళ్ళాడు. That's why అందుకొరకే in Joshua chapter 5, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయములో Joshua chapter 5, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయములో verse 6. 6వ వచనం. యెహోషువ గ్రంథము 5. యెహోవా మాకు ఏ దేశమును ఇచ్చేదనని యెహోవా మాకు ఏ దేశమును ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణము చేసెను. ఆ, పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమును తాను వారికి చూపింపమని ఆ, యెహోవా ప్రమాణము చేసి ఉండెను. ఉమ్, గనుక ఐగుప్తులో నుండి ఉమ్. వచ్చిన ఆ యోధులందరూ ఐగుప్తులో నుండి వచ్చిన ఆ యోధులందరూ యెహోవా మాట వినకపోయినందున వారు నశించు వరకు ఇశ్రాయేలులు 40 సంవత్సరములు అరణ్యములో సంచరించుచు వచ్చిరి. For how many years? ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు. For 40 years. 40 సంవత్సరాలు. For 40 years, the people of Israel were in the wilderness. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఉన్నారు. They were walking in the wilderness. లేక వారు ఆ అరణ్యములో నడుస్తున్నారు. They were walking in the wilderness. ఆ యొక్క అరణ్యములో నడుస్తున్నారు. For how many years? ఎన్ని సంవత్సరాలు? ఎన్ని సంవత్సరాలు? ఎన్ని సంవత్సరాలు చెప్పండి. ఎన్ని సంవత్సరాలు? అందరూ చెప్తలేరు. ఎన్ని సంవత్సరాలు? ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. For 40 years. 40 సంవత్సరాలు Before going to the promised ఆ land, యొక్క వాగ్దాన భూమిలోకి వెళ్ళడానికంటే ముందు they were walking in the wilderness. ఆ యొక్క అరణ్యములోనే వారు నడుస్తున్నారు. That's why అందుకొరకే the psalmist ఆ యొక్క కీర్తనకారుడు writing in Psalms 107, అందుకొరకే కీర్తనకారుడు ఆ 107వ కీర్తన రాస్తూ in Psalms 107, కీర్తనలు 107 చూడండి. verse 4. కీర్తనలు 107 4వ వారు అరణ్యమందలి వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి. నివాసపురమేది వారికి దొరకకపోయిన. Did you understand మీకు అర్థమైందా? what they were doing వారు ఏం చేస్తున్నారు? in the wilderness ఆ అరణ్యములో for 40 years? 40 సంవత్సరాలు What are the people doing? ఆ ప్రజలు ఏం చేస్తున్నారు? 40 సంవత్సరాల అరణ్యములో The Bible says they were wandering. బైబిల్ చెప్తుంది వారు తిరుగులాడుచున్నారని. They were wandering in the wilderness. వారు అరణ్యములో తిరుగులాడుచున్నారు. They are going to left. వారు ఎడమకు వెళ్తున్నారు. They are going to the right. వారు కుడివైపు వెళ్తున్నారు. They are going front. వారు ముందుకు వెళ్తున్నారు. They are going behind. వారు వెనుకకు వెళ్తున్నారు. But where they are coming? కానీ వారు ఎక్కడికి వస్తున్నారు? They are coming to the same wilderness. మళ్ళీ అదే తిరిగి అరణ్యానికే వస్తున్నారు. Did you understand? మీకు అర్థమైందా? Did you understand? మీకు అర్థమైందా? Example, ఉదాహరణకి when we wander, మనం తిరిగినప్పుడు మనం ఎప్పుడు తిరిగినప్పుడు promised land, ఆ వాగ్దాన భూమికి వెళ్ళాలనుకున్నారు. because they said God has promised us. ఎందుకంటే దేవుడు వారికి వాగ్దానం చేసి ఉన్నాడు. God has promised me. దేవుడు మాకు వాగ్దానం చేశాడు. I should go to the promised land. మేము వాగ్దాన భూమిలోకి వెళ్ళాలి. So that's why they were going in the wilderness. అందుకొరకే వారు అరణ్యానికి వెళ్ళారు. But they were wandering in the wilderness. కానీ ఆ అరణ్యములోనే వారు తిరుగులాడుతున్నారు. They are circling in the one place. వారు ఒకే స్థలములో తిరుగులాడుతున్నారు. That means దాని అర్థము they were not being stable. దాని అర్థం ఏంటంటే వారు స్టేబుల్ గా ఒక చోట ఉండలేకపోతున్నారు. They are not able to be stable. వారు ఒక చోట స్థిరంగా ఉండలేకపోతున్నారు. They were not able to stand in one place. ఒక్క స్థలములో వాళ్ళు స్థిరంగా ఉండలేకపోతున్నారు. They were not able to go to the city. వారు ఆ యొక్క చేరాలనుకున్న పట్టణానికి చేరలేకపోతున్నారు. They were in one place. వారు ఒకే స్థలంలో ఉంటున్నారు. And verse 5. 5వ వచనంలో Verse 5. 5వ వచనం, ఆకలి దప్పుల చేత వారి ప్రాణం వారిలో సొమ్మసిల్లెను. In verse 4 they are wandering. 4వ వచనంలో వారు తిరుగులాడుతున్నారు. In verse 5 5వ వచనంలో they are hungry and thirsty. వారు ఆకలి దప్పులతోనే ఉన్నారు. Did you imagine the situation? మీకు ఇలాంటి ఆకలి దప్పులతో వారున్న పరిస్థితిని ఒక్కసారి ఊహించి చూడండి. They are going round and round and round. వారు గుండ్రగా తిరుగుతూ వెళుతూ ఉన్నారు. There is no stability. వారికి ఒక్క చోట స్థిరం అనేది లేదు. And
they are hungry and thirsty. వారు ఆకలితో ఉంటున్నారు, దాహముతో ఉంటున్నారు. That was the condition of the people of Israel. అది ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి. They did not know where to go. వారికి ఎక్కడికి వెళ్ళాలో అర్థమవుతలేదు. They did not know what to do. వారు ఏం చేయాలో వారికి అర్థమైతలేదు. They did not know what to eat. వారు ఏం తినాలో వారికి అర్థమవుతలేదు. They did not know what to drink. వారు ఏం తాగాలో వారికి అర్థమవుతలేదు. Sometimes situations will come in our life. మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు వస్తుంటాయి. We do not know what to do. మనం ఏం చేయాలో మనకు అర్థం కాదు. Some problem has come. కొన్నిసార్లు కష్టాలు మనకు వస్తాయి. But we are confused. మనం అయితే వల్ల మనం తికపక పడిపోతాం. We do not know what to do. అయ్యో ఏం చేయాలో మనకు అర్థం కాదు. We do not know where to go. అయ్యో ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలియదు. We do not know whom to call. We do not know whom to call. అయ్యో మనకి ఎవరు పిలుస్తున్నారో మనకు అర్థం కాదు. We do not know whom to call. మనం ఎవరిని పిలవాలో మనకు అర్థం కాదు. We are confused sometimes. మనం కొన్నిసార్లు తికమక పడిపోతాం. That was the condition of the people. అది ప్రజల యొక్క పరిస్థితి. They are rounding round. They are hungry and thirsty. వారు ఒకే చోట గుండ్రగా తిరుగుతూ ఆకలితో దప్పులతో ఉన్నారు. But in verse 6, కానీ ఆరో వచనంలో వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. hallelujah. ఆమేన్. చప్పట్లు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. విడుదలకు నాయకుడు విజయమిచ్చును. విడుదలకు నాయకుడు. చప్పట్లు కొట్టాలి. విజయమిచ్చును. నాలో ఉన్నాడు ఎంతో ఆనందం. విడుదలకు నాయకుడు విజయమిచ్చును. నాలో ఉన్నాడు ఏమైంది? వారు కష్టకాలములో దేవునికి మొరపెట్టారు. ఆ ఇల్లు ఈ ఇల్లు తిరిగి నాకు ఎట్లుంది అక్కడ ఇక్కడ చెప్పుకోలేదు. ఎవరికి చెప్పుకున్నారు? ఎవరికి చెప్పుకున్నారు? దేవునికి చెప్పుకున్నారు కదా. కాలు నొప్పులు వచ్చిన, కంటి నొప్పులు వచ్చిన, చెవు పోటులు వేసిన, పంటి నొప్పి అయినా, కంటి నొప్పి అయినా ఎవరికి చెప్పుకుంటున్నాం? దేవుని పిల్లలం. ఎవరికి చెప్పుకున్నావు? సొలొమోన్. యేసయ్య. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. నిన్న సొలొమోన్ కరీంనగర్ వచ్చాడు. వాగ్దానం చేశాడు, When you call upon me, నాకు మొరపెట్టినప్పుడు I will deliver you. నేను నిన్ను విడిపిస్తాను. God delivered the people. దేవుడు ప్రజలను విడిపించాడు. When the people of Israel called to the Lord, ఎప్పుడైతే దేవునికి ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టారో, read verse 7. 7వ వచనం చూడండి. How did God deliver? దేవుడు ఏ విధంగా వారిని విడిపించాడు? Verse 7. 7వ వచనం. వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించని. చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొడదాం. వారొక నివాసపురము చేరునట్లు, ఒక ఊరికి పోయేటట్టు. In verse 4, 4వ వచనంలో they could not find the city. ఒక పట్టణాన్ని వాళ్ళు కనుగొనలేకపోయారు. In verse 4, 4వ వచనంలో they were without God. వారు దేవుడు లేకుండా ఉన్నారట. Without God, they were searching. వారు దేవుడు లేకుండా వాళ్ళు వెతుకుతున్నారు. But in verse 6, కానీ 6వ వచనంలో when they found God, దేవుని వారు కనుగొన్నప్పుడు, in verse 7, God led them to the city. వారు 7వ వచనంలో దేవుడు వారిని కనుగొన్నప్పుడు, వారు దేవుని కనుగొన్నప్పుడు వారిని పట్టణానికి నడిపించాడు. God delivered them. వారిని దేవుడు విడిపించాడు. And God brought them to the city. వారు ఒక పురానికి వారిని దేవుడు తీసుకొచ్చాడు. They were hungry and thirsty. వారు ఆకలితో ఉన్నారు, దప్పికతో ఉన్నారు. But when they came to the city,
their hunger and thirst was filled. చూడండి, ఆ యొక్క పురానికి వాళ్ళు చేరినప్పుడు, ఆ ఊరికి చేరినప్పుడు వారి ఆకలి తీరింది, వారి దప్పిక తీరింది. Today are you confused? ఈ రోజు నువ్వు ఏమి తోచకుండా ఉన్నావా? Today are you perplexed? ఈ రోజు నువ్వు ఒక ఎటు తోచని పరిస్థితిలో ఉన్నావా? Today don't you know where you are going? నీకు ఈ రోజు ఎటు వెళ్ళాలో నువ్వు తెలియకుండా ఉన్నావా? Sometimes we don't understand what is happening.